అలాగే ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఓవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేస్తూనే బహిరంగ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇక ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ప్లీనరీ, తుక్కుగూడలో సభలను నిర్వహించింది. ఇందులో సోనియా, రాహుల్, ఖర్గే సహా దిగ్గజ నేతలంతా హాజరు కావడంతో ఆ పార్టీలో జోష్ వచ్చింది. ఇక బీఆర్ఎస్ పెద్దలు ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే 100 రోజుల్లోని 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ తమ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా అన్ని పార్టీలు మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటు చూస్తున్నట్టయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా మేనిఫెస్టోల్ని ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ తన మేనిఫెస్టోను ఏ విధంగా రూపొందించనుందంటారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన పైన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేసినటువంటి బీజేపీ రాబోయే ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెడితే అదే తరహాలో ఇక్కడ కూడా పాలన, సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తాం, పేదల రంజక పాలన అందిస్తామని చెప్పేసి చెప్పబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి బీజేపీని అధికారంలో తీసుకువస్తాయి. అందరికీ సొంత ఇంటికాల నిజం చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇవ్వబోతుంది. మరో అంశం, నిరుద్యోగ యువత విషయంలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ఉపాధి కల్పన పైన యువతలో శిక్షణ కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలను చేపడతాం. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహించి యువతను ఉపాధి వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పబోతున్నది. ఇందుకు సంబంధించి అంటే ఇప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని చేపడుతున్నటువంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యువతలో స్కిల్ అంటే నైపుణ్య అభివృద్ధిని పెంచి వాళ్ళని స్వయం ఉపాధి పథకం అమలుతో పాటు అవసరమైతే మరో 10 మందికి ఉపాధి కల్పించి స్టార్టప్ కంపెనీలకు అధిపతులుగా చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోబోతుందన్న విషయంలో కూడా స్పష్టత ఇవ్వబోతుంది. అదేవిధంగా విశ్వకర్మ యోజన పథకం కింద కుల వృత్తులకు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇలాంటి కుల వృత్తులకు కంసాలి, స్వర్ణకారు, వీటికి సంబంధించి అన్ని రంగాలలో ఉన్నటువంటి కుల వృత్తులకు రజక ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా 26 చేతి వృత్తులు ఉన్నాయి. 26 రకాల చేతి వృత్తులకు ఏ రకమైన సహాయం చేయబోతున్నాము? ఇప్పటికే ప్రధానమంత్రి యోజన కింద ఏదైతే పథకాలు ఇస్తా ఉన్నామో వాటికి సంబంధించి శిక్షణ కూడా ఇస్తా ఉన్నాము. అంటే ఆయా రంగాల్లో స్వయం ఉపాధితో పాటు కుల వృత్తులను ప్రోత్సహించడం, వీటికి సంబంధించిన దాంట్లో కుల వృత్తులలో కూడా నైపుణ్యతను పెంచడం, అంటే స్కిల్ను పెంచి సపోజ్ కుమ్మరి కుండలు తయారు చేసే విషయంలో కానీ మిగతా విషయంలో యాంత్రీకరణను ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తులకు ఏ రకమైన ప్రోత్సాహం లభించబోతుంది, పోటీ ప్రపంచంలో ఇన్నోవేటివ్ కళాఖండాలు తీసుకురావడానికి ఏ రకమైనటువంటి సహాయం చేయబోతున్నారు అన్న విషయం స్పష్టత ఇవ్వబోతున్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి కల్పన విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. అంటే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి ఖచ్చితంగా అంటే వృత్తి విద్యను అభ్యసించే వారు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి పొందే విధంగా చర్యలు తీసుకునేది కూడా కొంత బీజేపీ తన మేనిఫెస్టోలో ఏర్పాటు చేయబోతుంది. అదే రకమైన టీఎస్పీఎస్సీ వైఫల్యాల మీద కొద్ది రోజుల క్రితం విస్తృతంగా ఆందోళన చేసినటువంటి బీజేపీ టీఎస్పీఎస్సీని సమగ్రంగా రూపురేఖలు మార్చి దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ అంటే ఖచ్చితంగా నియామకం అనే నమ్మకాన్ని యువతలో కల్పించాలి అనే సంకల్పంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సంస్కరణ చేయాలి అనే విషయంలో మాజీ సభ్యుడు కొంత ఎరువులు అయితే కృష్ణమూర్తి, ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కొంతమేరకు కష్టమే అన్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోలో ప్రజాకర్షక పథకాలు ఇప్పుడు నిరుద్యోగులకే గానీ లేకపోతే మనం చూసుకున్నట్టయితే రైతులకే గానీ ప్రత్యేకంగా చొరవ తీసుకునే అవకాశం ఉందంటారా? అదే అంటే
నిరుద్యోగ యువతను అంటే యువత ఆ, ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పెడ మార్గంలో వెళ్లే ప్రమాదం కొంచెం ఉంది. దీన్ని మొదటి నుంచి కూడా బీజేపీ గ్రహిస్తా ఉన్నది. కుశల్ కౌశల్ యోజన వీటికి సంబంధించి కొన్ని కార్యక్రమాలను ఇట్లాంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టి కొంత సక్సెస్ అయింది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా టిఎస్పిఎస్సి లాంటి సంస్థలను కొంత బలోపేతం చేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేయడం ద్వారా యువతలో ఉపాధి కలగడంతో పాటు ఉపాధి కల్పన పైన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కూడా తోడ్పడుతుంది అన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది. ఈ రోజు సాయంత్రం నుంచి అంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ భువనగిరి చెందిన మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ను నియమించినటువంటి రాష్ట్ర పార్టీ ఈ రోజు సాయంత్రం నుంచి వివిధ వర్గాల నుంచి అంటే ఏ వర్గానికి ఏ రకమైన సహాయం చేస్తే బాగుంటుంది, రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన హితోధికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఉపాధి కల్పన విషయంలో కానీ వృత్తి నైపుణ్యత పెంచడం కానీ చేతి వృత్తులను కాపాడుకోవాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే అంశాలను తీసుకునేందుకు అభిప్రాయ సేకరణ కూడా ఈరోజు సాయంత్రం నుంచి 3 గంటల నుంచి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. ఇప్పటికే అనేక మంది కుల వృత్తులు అంటే రజక సంఘం కానీ కుమ్మరి కమ్మరి వడ్రంగి సంఘాలు ఇట్లాంటి సంఘాలన్నిటి కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో రండి, మీకు ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మీ కుల వృత్తిని పరిరక్షించడం కానీ మీ కుల వృత్తిని కాపాడుకునేందుకు కానీ మీ కుల వృత్తిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వండి, వీటన్నిటి కూడా మేనిఫెస్టోలో చేరుస్తాం, ప్రజారంజక మేనిఫెస్టోని మేము ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ఇప్పటికే ప్రకటించి దీనికి సంబంధించి అంటే 3 గంటల నుంచి కలవడానికి కొంతమంది కుల సంఘాలు నేతలు కూడా తమ అభిప్రాయాలతో ఒక లేఖను సమర్పించేందుకు ముందుకు వస్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వెన్నెల కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.